ఇక డీటెయిల్స్ చూస్తే మేడారం సమ్మక్క సారక్కలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కును సమర్పించారు. అంతకుముందు మంత్రులతో కలిసి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం ఆధునీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఉత్తమ్, వాకిటి శ్రీహరి, సురేఖ తదితరులు ఉన్నారు. యాభై ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు జీవిస్తాడు. కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కానీ అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతని జీవిత కాలంలో ఏవైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసి దాన్ని వెలిగేసి తీసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది. కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణం అంటూ వస్తే ఆ రోజు వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాటు చేసి గిరిజనులకి కాదు గిరిజనుల సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన సంతృప్తి పెరుగుతుంది. ఇది అరుదైన అవకాశం. అందరూ కూడా